ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోవడానికి. అంటే కొన్నిసార్లు చూడండి, మనం ఏదో ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోతాం, వెళ్ళాక అక్కడ నానా కష్టాలు వస్తే మీరు ఎవరైనా వాస్తు తెలుసున్న వాళ్ళని పిలిచారనుకోండి, వాళ్ళు ఇక్కడో లక్ష అక్కడో లక్ష అక్కడో లక్ష అని చెప్పి మనని భయపెడతారు. ఇటు నుంచి ఇటు నడుస్తున్నారు, ఇటు నుంచి ఇటు నడుస్తున్నారు అని. దానివల్ల ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందరూ పెట్టుకోలేరు, అంతే కదా. అప్పుడే ఇంటికి లోన్ తీసుకుని వెళ్ళాక ఇవన్నీ ఎక్కడ ఖర్చు పెడతారు. అలాంటి దోషాలు ఉంటే కనుక పోవడానికి గురుచరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అది 23వ అధ్యాయం. ఈ అధ్యాయం కనుక చదివి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అనుసంధానం చేయగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. రాజప్రార్థిత యోత్యాస్థాత్ మఠేయో గంధర్వపురే బ్రహ్మరక్ష సముద్ధర్త శ్రీదత్త శరణం మమ. ఇందులో 2వ వాక్యంలో మఠేయో గానగాపురే అని కూడా చదవచ్చు. అంటే ఛందోబద్ధంగా చూడాలనుకుంటే కనుక ఆ చదివితే కనుక అప్పుడు